ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పిడుగుపాటులా మారింది. ఈ యుద్ధం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టింది. ద్రవ్యోల్బణం వల్ల ఇంధన నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో పాక్లోని సామాన్యులు విలవిల్లాడుతున్నారు. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు సగం మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ప్రధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీస్తోంది. ఇరాన్ యుద్ధంతో ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోన్న పాక్ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. ఇంధన, నిత్యావసర ధరల పెరుగుదలతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ అవసరాల్లో దాదాపు 40% ఇంధనాన్ని పాక్ దిగుమతి చేసుకుంటోంది. ప్రధానంగా ఖతార్ నుంచి దిగుమతి చేసుకునే ధృవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ పైనే అత్యధికంగా పాక్ ఆధారపడింది. యుద్ధం కారణంగా రవాణాలో అంతరాయం ఏర్పడ్డంతో ఇప్పుడు ఆ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా పాక్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. గత వారమే పాక్ సర్కార్ లీటర్ పెట్రోల్ ధరను రికార్డ్ స్థాయిలో పెంచింది. 266 పాకిస్తానీ రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ఒక్కసారిగా 321 రూపాయలకు పెంచి సామాన్యులపై భారం మోపింది. అటు అత్యవసర మందుల దిగుమతులు కూడా నిలిచిపోయాయని అక్కడి ఫార్మాసిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. जिस बंदे की तनख्वाह 30,000 रुपये हो और 10-12 हज़ार रुपये फ्यूल में जा रहे हो, वो क्या घर लेके जाएगा, क्या बच्चों को खिलाएगा? किराए का मकान है, फिर महंगाई इतनी है, राशन इतना महंगा हुआ है। बीपी की दवाइयाँ जो रेगुलर बिहाफ पे ना इस्तेमाल की जाती हैं वो भी नहीं आ रही हैं। उसके अलावा शुगर की हैं वो भी नहीं आ रही हैं। पैनाडोल जैसा आइटम भी शॉर्ट है, सिरप भी शॉर्ट है, CSC 1000 आती है वो भी शॉर्ट है। तमाम सारी चीज़ें जो रोज़मर्रा की हैं वो तमाम सारी चीज़ें शॉर्ट हो गई इस जंग की वजह से। ఇంధన కొరత కారణంగా నెలకొన్న గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం ఓ ప్రణాళికను ప్రకటించింది. ఇంధన వినియోగాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని 50% మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా అన్ని సంస్థలను ఆదేశించింది. అటు ప్రజలకు సబ్సిడీలిచ్చి ఆదుకునే పరిస్థితి కూడా పాక్ ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF రుణ నిబంధనల కింద ఉంది. ఈ నిబంధనల ప్రకారం ఇంధనంపై ఎలాంటి సబ్సిడీలు ఇవ్వటానికి వీల్లేకుండా పోయింది. स्ट्रेट ऑफ हार्मोज बंद होने के बाद से फ्यूल प्राइसेस दुनिया में शूट अप कर गए और पाकिस्तान में हमने देखा कि जो ऑयल प्राइसेस है 55 रुपए बढ़ाने पड़े। खासतौर पे एक ऐसे वक्त में जब हुकूमत पाकिस्तान IMF के प्रोग्राम में हम सब्सिडी भी नहीं दे सकते और हमें जो पेट्रोलियम प्राइसेस हैं वो पास ऑन करने आवाम की तरफ, और इसके साथ साथ हम देखते हैं कि गवर्नमेंट ने 55 रुपए का इजाफा किया, जिसके बायस एक स्पाइक आने की लग रहा है कि आने वाले दिनों में स्पाइक आ सकती है। इन्फ्लेशन की साइड के ऊपर खासतौर पे हम देख रहे हैं कमोडिटी प्राइसेस बढ़ना शुरू हो गए, किरायों में ऑलरेडी इजाफा हो चुका है, जिसकी वजह से पाकिस्तान में काफ़ी ज़्यादा एक मायूसी और बेचैनी पाई जा रही है आवाम के अंदर। ఒకవైపు IMF ఆంక్షలు, మరోవైపు యుద్ధం కారణంగా సరఫరాలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ను అగాధంలోకి నెట్టేస్తున్నాయి. ద్రవ్యోల్బణం నుంచి ప్రజలను రక్షించేందుకు పాక్ సర్కార్ వద్ద ప్రత్యామ్నాయ దారులు కనిపించడం లేదు.